హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం డ్రెస్కి సైడ్ పాకెట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను డ్రెస్కి మ్యాచ్ అయ్యే క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది మనకి 2 లేయర్స్ ఉండాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ పాకెట్కి లెంత్ వచ్చేసి 10 ఇంచులు తీసుకోవాలి. అలాగే వెడల్పు వచ్చేసి 7 ఇంచులు తీసుకోవాలండి. ఫస్ట్ ఇలాగ మనం స్క్వేర్ పీస్ అయితే కట్ చేసుకుందాము. 10 x 7 ఇంచెస్తో 2 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి. నా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముందుగా అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు. ఫస్ట్ ఇక్కడ క్లాత్ లెంత్ 10 x 7తో కట్ చేసుకున్నాను కదా, అలాగే ఒక 1 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకి కటింగ్ స్టిచ్చింగ్లోకి పోతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి పాకెట్ లెంత్ వచ్చేసి ఒక 6.5 ఉండేలా మార్కింగ్ చేసుకోవాలండి. 6.5 ఉండేలా మార్కింగ్ చేసుకుని కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కర్వ్ షేప్లో తీసుకోవాలి. అలాగే పైనుంచి కూడా ఇలా రౌండ్ అయితే తీసుకోవాలి. మనకి హ్యాండ్ పట్టే అంత గ్యాప్ ఉంచుకుని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని ఇలాగ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి పాకెట్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కింద మనకి ఎస్ షేప్ వచ్చింది కదా, అది వచ్చేసి మనకి కింద వైపుకు ఉండేలాగా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను డ్రెస్కి నెక్ స్టిచ్ చేసేసుకుని షోల్డర్స్, ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుని ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పైకి రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టేసుకున్నాను. ఇక్కడ మనకి కింద కట్స్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, అలాగే సైడ్ స్టిచ్చింగ్కి మార్జిన్ ఉంటుంది కదా, ఆ మార్జిన్ కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా సైడ్ మార్జిన్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. మనం ఎంతైతే ఖర్చు మార్కింగ్ చేసుకున్నామో ఆ ఖర్చు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అప్పుడే మనకి పాకెట్ స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా సైడ్ ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింద కట్స్ ఉన్నాయి కదా, కట్స్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ వరకు పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా 1.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ మనకి పైన కింద స్టిచ్చెస్ పోతే పాకెట్ ఓపెనింగ్ వచ్చేసి 6 ఇంచెస్ వస్తుందన్నమాట. చూస్తారు కదా, ఫస్ట్ పాకెట్ పీస్లు అయితే తీసుకుని ఇటుకి రాంగ్ సైడ్ మార్కింగ్ చేసేసుకోండి. రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పైకి ఉంది కదా, ఆ రైట్ సైడ్కి పాకెట్ యొక్క రైట్ సైడ్ ఉండేలా పెట్టుకుని రాంగ్ సైడ్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పాకెట్కి 1 ఇంచు ఖర్చు అనేది 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మనకి డ్రెస్ యొక్క ఖర్చుకి ఈ పాకెట్ యొక్క ఖర్చు మ్యాచ్ అవుతుందన్నమాట. ఈ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా మనం, ఆ 1 ఇంచు లైన్ మనం డ్రెస్కి మార్జిన్ సైడ్ మార్జిన్ చేసుకున్నాం కదా, ఆ మార్జిన్ దగ్గరికి పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుని సైడ్ అయితే జాయిన్ చేసుకోవాలి. మనకి డ్రెస్ కర్వ్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా పాకెట్ రైట్ సైడ్ డ్రెస్ యొక్క రైట్ సైడ్ సమానం ఒకే వైపుకు ఉండేలా పెట్టేసుకుని సైడ్ కట్స్ నుంచి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకుని మనం పాకెట్కి 1 ఇంచ్ మార్జిన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్జిన్ అలాగే డ్రెస్ యొక్క మార్జిన్ రెండు ఒకటే దగ్గరికి వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్కి అయితే స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి రైట్ సైడ్ పై వైపుకి ఉండేలా పెట్టుకోవాలి. అలాగే పాకెట్ యొక్క రైట్ సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపుకు ఉండేలా పెట్టుకుని రాంగ్ సైడ్ మన వైపు కనబడేలా పెట్టుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా కింద కట్స్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి వచ్చేసి పాకెట్ క్లాత్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మనం పాకెట్కి సైడ్ మార్జిన్ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అలాగే డ్రెస్ మార్జిన్ 2 సమానంగా వచ్చేలా పెట్టేసుకుని డ్రెస్కి ఏ విధంగా అయితే కర్వ్ షేప్ ఉందో అదే కర్వ్ షేప్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. పైనుంచి కింద వరకు స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 7 ఇంచెస్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలాగ పాకెట్ని సెపరేట్ చేసుకుని పాకెట్ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనకి క్లాత్ అనేది బయటికి రావడం అలా జరగదనమాట. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు 1.5 ఇంచ్ గ్యాప్ వదిలేసి మళ్ళీ పాకెట్ యొక్క మార్జిన్ అలాగే డ్రెస్ ఫ్రంట్ పార్ట్ యొక్క మార్జిన్ సమానంగా ఉండేలా చూసుకుని కర్వ్ షేప్ అనేది డ్రెస్కి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి, ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి కింద ఎస్ షేప్ తీసుకున్నాం కదా, ఆ ఎస్ అనేది డౌన్కి కట్స్ వైపుకి ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే నీట్గా ఉంటుంది. ఇలా డ్రెస్కి
పాకెట్ క్లాత్ జాయిన్ చేసేసుకుని మళ్ళీ సెపరేట్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ రెండింటిని మనం జాయిన్ చేసుకుందాం. ఇలా సైడ్ జాయిన్ చేసుకోవడానికి ఫస్ట్ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి డ్రెస్కి. నేనైతే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసాను. ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలంటే మనకి మార్జిన్ ఉంది కదా, ఈ సైడ్ మార్జిన్ హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలాగ పాకెట్ వరకు స్టిచ్ చేసేసుకోవాలి. పాకెట్కి 1/2 ఇంచ్ మార్జిన్ స్టిచ్ చేసుకుంటూ చుట్టూ పాకెట్ ఏ షేప్లో అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా 2 పాకెట్స్ కూడా ఇలా సమానంగా వచ్చేలాగా, కట్స్ కూడా సమానంగా ఉండేలాగా ఒకదానిపై ఒకటి పెట్టేసుకోవాలి. మనం స్టిచ్ చేసిన స్టిచెస్ ఉంటాయి కదా, ఆ స్టిచెస్ కూడా సమానంగా ఉండేలాగా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా కట్స్ కూడా మ్యాచ్ అయ్యే విధంగా, 2 మ్యాచ్ అయ్యే విధంగా పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ ఖర్చు అనేది డ్రెస్కి 1 ఇంచ్ అయితే ఉంచుకోండి. ఎందుకంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. 1 ఇంచ్ కంటే ఎక్కువ ఉండటం వల్ల నీట్ ఫినిషింగ్ ఉండదు. ఎందుకైతే మనం పాకెట్ వేస్తున్నాం కదా, అందువల్ల 1 ఇంచ్ మార్జిన్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ డ్రెస్కి మార్జిన్ అనేది 1 ఇంచ్ ఉండే విధంగా మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా, పాకెట్ ఓపెన్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. 7 ఇంచెస్కి మార్కింగ్ చేస్తే మనకి 1/2 ఇంచు పైన స్టిచ్, కింద పైన స్టిచ్ పోతే మనకి 6 ఇంచెస్ పాకెట్ ఓపెన్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, డ్రెస్ సైడ్ దగ్గర నుంచి ఇలా పాకెట్ ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ కట్స్ దగ్గర వరకు స్టిచ్ చేసుకుని 1.5 ఇంచ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మనకి 3/4 హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ వచ్చినప్పుడు ఇలాగా మన ఆర్మ్ హోల్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా నీడిల్ పెట్టేసుకున్నామంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. డ్రెస్ ఎక్కువ తక్కువ అవ్వకుండా వస్తుంది. ఇలా నీడిల్ పెట్టేసుకుని ఫస్ట్ హ్యాండ్ దగ్గర నుంచి సైడ్ జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా సైడ్ జాయిన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలాగ మనం ఆర్మ్ లూజ్ దగ్గరికి వచ్చిన తర్వాత నీడిల్ తీసేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి పాకెట్స్ అనేవి నీట్గా సర్దుకోవాలండి. పాకెట్ బయటకు వచ్చే విధంగా పెట్టేసుకుని ఇక్కడ మనం పాకెట్ స్టిచ్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పక్కకే కుట్టు వచ్చేలా స్టిచ్ చేసుకుని 1/2 ఇంచు పాకెట్ని స్టిచ్ చేసుకుంటూ రావాలి. వీడియోలో చూస్తున్న విధంగా పాకెట్ని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చుట్టూ కూడా పాకెట్ ఏ షేప్ అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. 2 పాకెట్ పీసులు 2 సమానంగా పెట్టేసుకుని, అలాగే డ్రెస్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా ఉండేలా పెట్టేసుకుని పాకెట్కి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మళ్ళీ మనం కింద పాకెట్ని జాయిన్ చేసాం కదా, అక్కడ కూడా పాకెట్ క్లాత్ అనేది 1/2 ఇంచ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకుని ఇక్కడ మళ్ళీ మనకి కట్స్ వరకు వచ్చేసరికి కట్స్ మార్జిన్ ఎంత అయితే ఉందో అంతవరకు వచ్చి స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడైతే రఫ్ చేసేసుకోవాలి. రఫ్ చేసేసుకుని మళ్ళీ దీనిపైన సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. పాకెట్ దగ్గర నుంచి కట్స్ వరకు డబుల్ స్టిచ్ వేసేసుకుంటే నీట్గా పాకెట్ అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా, తర్వాత మళ్ళీ సైడ్ ఒక 2-3 స్టిచెస్ అనేవి వేసుకోవాలి. ఈ స్టిచెస్ వేసుకునేటప్పుడు మనం ముందు వేసిన స్టిచ్ ఉంటుంది కదా, దాని పక్కకి స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. అటు వరకు 1/2 ఇంచ్ వరకు స్టిచ్ వేసేసుకుని రఫ్ చేసేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. మనకి సైడ్ కట్స్ దగ్గర స్టిచ్ వేయ అవసరం లేదు. ఎందుకంటే మనం నార్మల్గా కట్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా కట్స్ దగ్గర ఒకటే లైన్ మీద స్టిచ్ చేస్తాం కాబట్టి అప్పుడే మనకి కట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా సైడ్ జాయింట్స్ చేసేసుకున్న తర్వాత ఇలా సైడ్ చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే డ్రెస్ అనేది మనకి లాగినట్టుగా లేకుండా ఉంటుందండి. చూసారు కదా ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.